సార్ ఈ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడైతే జనసేన పార్టీ అనేది చాలా ముందంచలో నడుస్తూ ఉంది. అలాగే వైసీపీ నుండి వంగ గీత గారు కూడా ఉన్నారు. వాళ్ళకి ఏ విధంగా మైనస్ అయ్యి ఇక్కడ ఆవిడ గెలవలేకపోతుంది అంటారు? ఆవిడ చాలా ధీమాగా ఉంది, ఇక్కడ గెలుద్దామని చాలా ధీమాగా ఉంది. కానీ ఆవిడ చేసే పనులు సరిగ్గా లేవు. పవన్ కళ్యాణ్ మీద చాలా ఫోకస్ ఎక్కువ ఉంది జనాలకి. దానివల్ల సార్ ఇప్పుడు ఇప్పటి వరకు అయితే మనం చూసుకున్నట్లయితే దాదాపు 50,000 ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు ముందంచలో ఉన్నారు. అలాగనే కూటమి అనేది కూడా ఒక కొత్త ప్రభుత్వాన్ని సృష్టించబోతుంది. ఆ ప్రభుత్వం వల్ల, ఈ పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈ పిఠాపురానికి ఏ విధమైన డెవలప్మెంట్ అవుతుందని మీరు నమ్ముతున్నారు? 100% ఆయన చాలా డెవలప్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఆయన చెప్పిన ప్రతి హామీ నెరవేరుస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పిన ప్రతి హామీ నెరవేరుస్తారు. ఆయన రావడం పిఠాపురం నియోజకవర్గానికి అదృష్టంగా భావిస్తున్నారు. ఆయన ఏదైతే ఫ్యాక్టరీస్ తీసుకొస్తామంటున్నారో, పిఠాపురం జనాలకి ఆ నియోజకవర్గానికి ఏమైతే చేద్దాం అనుకుంటున్నారో అన్నీ చేస్తారు. గతంలో మనం చూసుకున్నట్లయితే 2 స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారు చాలా చిత్తుగా ఓడిపోయిన సిచ్యువేషన్ చూసినాము. ఈసారి ఈ పిఠాపురం పైననే ఆయన ఇంట్రెస్ట్ పెట్టడం దేనికి కారణం అంటారు? ఇక్కడ ఆయన సర్వే చేశారండి. ప్రతి చోట అన్ని చోట్ల సర్వే చేస్తే పిఠాపురంలో ఆయనకి బాగా పట్టు కనిపించింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఇక్కడ పోటీ చేయడానికి నిర్ణయించుకున్నారు. కానీ ఆయన పోటీ చేసే ముందే ఫిక్స్ అయిపోయింది, అది గెలుస్తారని చెప్పేసి ఆయన ఆల్రెడీ అనుకున్నారు. ఇప్పుడు వంగ గీత గారి గురించి చూసుకుంటే లాస్ట్ టైం జగన్ గారు ఇక్కడ పిఠాపురంలో పెట్టిన ఒక మీటింగ్ లోన ఆవిడకి ఉప ముఖ్యమంత్రి పోస్ట్ ఇస్తారని చెప్పేసి అన్నారు అనమాట. అది కూడా ఎటువంటి అంటే ఆవిడకి లాభం చేకూర్చలేదు. అంటే జగన్ గారి మాట ప్రజలు వినట్లేదా, లేకపోతే ఆ వైసీపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి మేలు జరగట్లేదని చెప్పేసి జనాలు మార్పు కోరుకున్నారు? పోయినసారి ఎలక్షన్లో జగన్ నుంచున్నప్పుడు వేరే వాళ్ళకి ఏదో పేరు గుర్తులేదు, డిప్యూటీ సీఎంగా ఇస్తామని చెప్పి అన్నారు. అది నెరవేర్చలేదు పోయినసారి ఎలక్షన్లో. ఈసారి కూడా వంగా గీత గారికి ఇస్తామని చెప్పేసి చెప్పారు. అది వైసీపీ ప్రభుత్వం చెప్పిన మాటలు నమ్మే పరిస్థితిలో జనాలు లేరు. చాలా వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడడం మతం చూడడం అని చెప్పేసి ప్రతి ఒక్క మీటింగ్ లో కూడా చెప్పడం జరుగుతుంది. ఆ కులం చూడడం మతం చూడడం అన్న ఒక పదం నుండి ఎంతవరకు ప్రతి ఒక్క జనాలకి న్యాయం జరిగింది? ఆయన కులం చూడడం మతం చూడడం అన్నాడు. ఆయన చూసేయ రెండు, కులం చూడము మతం చూడము అని అనే పద్ధతిలో ఆయన పూర్తిగా చూసే రెండు. ఎవ్వరికీ లబ్ధి చేకూరలేదు. డబ్బులు పంచారండి. డబ్బులు ఎంతవరకు పంచారు? డబ్బులు పంచడం వల్ల గెలుస్తారనేది అబద్ధం. పనులు జరగాలి, పనులు జరగల. అంటే టోటల్ గా ఎప్పుడైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నేను 1 రూపాయి అయితే నేను పంచను, కానీ మీకు మేలు చేస్తాను, చేయనప్పుడు నా చొక్కా పట్టుకోండి అన్న ఒక మాట కూడా ఉంది. అంటే జనాలు కూడా డబ్బులు తీసుకోకున్నట్టు నిజాయితీగా ఒక నిజాయితీ పరుడైన పవన్ కళ్యాణ్ గారిని గెలిపించినారంటారా? 100%. అంటే ప్రభుత్వం మారబోతుంది, జనాలు మారబోతున్నారు, కొత్త ప్రభుత్వాన్ని సృష్టిస్తున్నారు కదా. అలాంటిది రేపు పొద్దున ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారు. 100% గెలిపైతే ఖాయమైంది. ఇంత మెజారిటీ అని ఇంకా క్లారిటీ లేదు కాబట్టి రేపు పొద్దున ఒక సామాన్యుడు కూడా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి నాకు నష్టం జరిగింది అని ఆయన దగ్గర పోయి నిలబడేలాగా ఉండగలుగుతారా? లేకుంటే ప్రతి నాయకుడు ఎలాగైతే ప్రజల్ని దూరం పెడతాడో అలా పెడతారా? అలా చేయరు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఆయన ఎలాగైతే మొత్తం బారికేడ్లన్నీ తీసేసి ఎలాగైతే మీరు రండి ప్రజలు నా వద్దకు రండి అని ఎలా చెప్పాడో ఎగ్జాక్ట్లీ ఈయన కూడా అలాగే చెప్తారు. మా దగ్గర ఈయన ప్రతి ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు. ఈ పిఠాపురం ఏ విధంగా అభివృద్ధి చెందబోతుంది అసలు ఈయన రావడంతో? ఇప్పుడు వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ అని కొన్ని ఇండస్ట్రియల్ ఏరియాలు అన్నీ ఉన్నాయి. ఇక్కడికి పిఠాపురం నియోజకవర్గం మొత్తానికి ఇండస్ట్రియల్ ఏరియాస్ గ్యారెంటీకి వస్తాయి. ఆయన ఆల్రెడీ మాట ఇచ్చాడు, ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చేయన్ని ఆ మాట ఇచ్చాడు. అలా కంపల్సరీగా ఇండస్ట్రియల్ ఏరియాస్ ఫ్యాక్టరీస్ కంపల్సరీ తీసుకొస్తాడు. సార్ మేమైతే ఇక్కడికి వచ్చినప్పటి నుండి కూడా చూస్తున్నాము, ఇక్కడ పోలీసు చాలా భారీ బందోబస్తు ఉంది. అలాగే 146 సెక్షన్ కూడా ఇక్కడ అమల్లో ఉంది. అంటే దేనిని దృష్టిలో పెట్టుకొని ఈ సెక్షన్ ఇక్కడ అమలు చేశారంటారు? అంటే గొడవలు జరుగుతాయనా, లేకపోతే ఏదైనా సృష్టిస్తారా? ఇక్కడ జగన్ ఓడిపోతే 100% గొడవలు జరుగుతాయని ప్రతి ఒక్కరు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భయపడుతూనే ఉన్నారు. జగన్ ఓడిపోతే గొడవలు జరుగుతాయని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. అనుకున్నట్టే వాళ్ళు కూడా, గవర్నమెంట్ కూడా, మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ముందు జాగ్రత్తగా చేశారన్నమాట. మొత్తం పోలీసులని వీళ్ళందరినీ తీసుకొచ్చి ముందే పెట్టారు. కంపల్సరీగా ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరికి అదే ఉంది, కంపల్సరీ గొడవలు జరుగుతాయి. జగన్ ఓడిపోతే గొడవలు జరుగుతాయి. ఇప్పుడు ఒక 40-50 సీట్లు వచ్చుండి జగన్కి ఓడిపోయి ఉంటే ఈ పార్టీకి అల్లకల్లం జరిగేది. అదే అంటే ఆయనకి భారీ మెజారిటీ కూడా రాలేదు, చాలా తక్కువ సీట్లతో ఉన్నాడు కాబట్టి వాళ్ళు కూడా
అనుకూలంగా ఉన్నారంట, మనకి ఎందుకు వచ్చిందంట, లేకపోతే ఈ పార్టీకి వేరే ఉంటుంది అసలు? అల్లర్లు మాత్రం 100% సృష్టించేవాళ్ళు. ఇప్పటికి కూడా అందరూ కాలరెగరేస్తున్నారు, పోతే పోయాం మాకేంట్రా అని. ఒకవేళ జగన్ గెలిచింటే సిచ్యువేషన్ ఏ విధంగా ఉండేది అంటారు? మరో బీహార్ అండి, బీహారా లేకుంటే రెండో కాశ్మీర్ అంటారు? మీకు అంతే ఇంచుమించు బీహార్ అనుకోవచ్చు, కాశ్మీర్ అనుకోవచ్చు. మాక్సిమం ఈసారి కనుక జగన్ గెలిస్తే 25% జనాలు మన ఆంధ్రప్రదేశ్ వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు.